ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. జనరల్‌గా మనం చూస్తే అండి, పిల్లలు 10థ్ క్లాస్ వరకు చదువుతారు. దాని తర్వాత ఫోకస్ కానివ్వండి, కాన్సంట్రేషన్ కానివ్వండి, ఎలా దెబ్బతింటాయో తెలీదు. ఎన్ని రకాలుగా దెబ్బతింటదో కూడా తెలీదు. సడెన్‌గా ఎడ్యుకేషన్‌లో మనం కొన్ని డ్రాబ్యాక్స్ అవి చూస్తూ ఉంటాము. అండ్ దాంతో పాటు ఎందుకో పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుందంటారు? ఇది చాలా నాకు ఎమోషనల్‌గా ఇష్టమైన టాపిక్ అండి. ఎందుకంటే ప్రతిసారి వందలు పేరెంట్స్‌ని చూస్తూ, ఆ పిల్లల యొక్క పరిస్థితిని అబ్జర్వ్ చూస్తూ ఉంటాను దూరం నుంచి. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మార్క్స్ విషయంలో అని. సో, పాపం చాలామంది పేరెంట్స్‌కి అర్థం కాని ప్రశ్న అండి ఇది. ఎందుకు తగ్గిపోతుంది? లేదా అసలు తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు తగ్గటం మొదలుపెట్టి చివరి స్థాయికి వెళ్ళిపోతుంది? అనేటువంటి పాయింట్స్‌ని చాలా చక్కగా చూద్దామండి ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూస్తేనండి కొంతమంది పేరెంట్స్ 10థ్ క్లాస్ వరకు కూడా మా పిల్లవాడు ఎప్పుడు 90% అబవ్ వచ్చింది. ఇప్పుడు ఏమిటో అర్థం కావట్లేదండి. 11థ్‌కి వచ్చిన తర్వాత మాకేం అర్థం కావట్లేదండి. ఎందుకో మార్క్స్ రావట్లేదు. మరి బహుశా హాస్టల్ వేసేస్తే బెటర్ ఏమో, లేదా సెమీ రెసిడెన్షియల్ వేసేస్తే ఉదయం సాయంత్రం దాకా అక్కడ చదివేసుకుంటాడేమో అనేటువంటి గ్రూప్ ఒకటండి. రెండోది పాపం హాస్టల్లో ఉంటారండి చాలామందికి. వాళ్ళు హాస్టల్కి వెళ్తారు 15 రోజులకు 20 రోజులకు ఒక్కసారి. ప్రతిసారి పిల్లల్ని కొంతమంది ప్రోత్సహిస్తారు. ఈసారి బాగా చేయి నాన్న పోనీలే అని ప్రోత్సహిస్తారు. కానీ మళ్ళా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మరలా అదే తక్కువ మార్కులు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. అలా తిరిగి వాళ్ళ పిల్లలతో వస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చినటువంటి కంటి నీరు కనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఇది ఒక పక్క అయితే, రెండో పక్క అండి కొంతమంది పిల్లలు ప్రతి వారం కూడా రిజల్ట్స్ వాళ్ళు డిస్ప్లే చేస్తారండి. ఇదివరకులాగా నెలకో 3 నెలలకో లేదా 6 నెలలకో ఎగ్జామ్స్ కాదు. ప్రతి వారం ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఈ కోచింగ్ పేరు మీద. సో ఆ సందర్భంలో కొంతమంది పిల్లలు ఆ రిజల్ట్ చూసి భయపడేటువంటి వాళ్ళు కొంతమంది, అసలు అటు పక్కకి రాకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది, సో దాన్ని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు, రూమ్కి వెళ్ళి ఏడ్చేటువంటి వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల పిల్లలు ఉంటారండి. ఎప్పుడైతే మనం వాళ్ళని ఎంపథెటిక్గా అర్థం చేసుకున్నామో దీనికి ఒక సమస్య, అసలు దీని పరిష్కారం ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేదు అంటే చాలామంది టీచర్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక ముద్ర వేసేస్తాయండి, వీడు దీనికి పనికిరాడు అని. ఇది తప్పండి. సో దానికోసమే ప్రేమగా ఇప్పుడు ఈ వీడియో మనం చేస్తున్నాం. సో ఈ గ్రూప్ సంబంధించినటువంటి అన్ని రకాల పేరెంట్స్ ఉంటారండి. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన పాయింట్స్ వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కడ హెల్ప్ చేయాలో అర్థమవుతుందండి. ఇప్పుడు 10th వరకు కూడా ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కూడా అల్లాడిపోయేటువంటి పేరెంట్స్ ఉంటారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి జర్నీలో ఎక్కడ ప్రాబ్లం అంటే, మొట్టమొదటి ప్రాబ్లం అండి, అత్యధిక ఇన్స్టిట్యూట్లో 8th, 9th, 10thలో జేఈ, నీట్, ఒలింపియాడ్ కోచింగ్ పేరు మీద బట్టి పట్టించడం, రోట్ లెర్నింగ్ని నేర్పుతారండి. మరి అప్పుడు మార్క్స్ వచ్చినాయి కదా అని కొంతమంది పేరెంట్స్ అడగచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు చదివిన క్వశ్చన్స్ అవే మళ్ళీ ఎగ్జామ్లో ఇస్తారు. సో వాళ్ళు బై హార్ట్ చేసో మొత్తం మీద రకరకాల వేస్తో ఎక్కువ మంది పిల్లలు వాటిని వెంటనే ఆన్సర్ చేస్తారు. అది అంటే ఇది ఆ పిల్లల్ని పేరెంట్స్ని ఒక భ్రమలో ఉంచుతారండి. ఇది మొట్టమొదటి రీజన్ అండి. ఇక్కడ అసలు ఎందుకు సమస్య వస్తుందని మీరు అడిగారు. మీ బాబుకి సైకిల్ రైడింగ్ నేర్పించారు నాగరాజు గారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 2 సంవత్సరాలు కష్టపడి నేర్పించారు. సో వాడు ఒక టెస్ట్కి వెళ్తున్నాడు, ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్తున్నాడు. మీరు ఎప్పుడూ కూడా ఈ 2 సంవత్సరాలు కూడా ఒక ఫ్లాట్ రోడ్డు మీద నేర్పించారు. ఇప్పుడు వీడు వెళ్ళేటువంటి టెస్ట్లో వెంటనే ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక అప్ వచ్చిందండి, తర్వాత డౌన్, మరలా అప్ వచ్చింది. ఏమవుతుంది చెప్పండి ఆ పిల్లవాడి పరిస్థితి? ఫస్ట్ మానసికంగా దెబ్బతింటుంది సార్. రైట్ అండి. సో వాడు గంట వరకు అసలు ఉత్సాహంగా చేసేటువంటి ప్రయాణం 20 నిమిషాలకు ఆపేస్తాడంటారా లేదంటారా? ఆపేస్తాడు. ఎక్కువ మంది ఆపేస్తారండి. అతి తక్కువ మంది మాత్రమే లేదు ఇది నెక్స్ట్ టైం కాంపిటీషన్లో నేను రావాలి అని ఆలోచన వస్తుంది. అవునండి. మా ఓడు గుర్తొస్తున్నాడు సార్ మీరు ఇలా చెప్తుంటే. సో అంటే మీరు చేయించే ప్రయాణం ఇక్కడ ఒకటి, అక్కడేమో టెస్టింగ్ ఏమో వేరే చేస్తే మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందండి, పాపం పిల్లవాడు లోపల అది వాడికి ఇది ఉన్నప్పటికీ కూడా, ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా, చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రాక్టీస్ అవ్వలేదు కదండి.
ఎగ్జాక్ట్లీ ఇట్లాగే జరుగుతుందండి. 10th నుంచి 11th జంప్ అయినప్పుడు అది జేఈ అయినా, నీట్ అయినా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ అప్లికేషన్ డిమాండ్ చేస్తుంది. పిల్లవాడు ఆ స్థాయిలో ఆలోచన లేకపోతే, నేను ఆలోచన మాట్లాడుతున్నా, మార్కులు కాదు. 10th వరకు ఉన్నటువంటి మార్కులు అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది. మళ్ళా కొత్త చరిత్ర మొదలు కాబోతున్నది. సో ఇక్కడ ఆలోచన సామర్థ్యం లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేడండి. సో అక్కడ వరకు జరుగుతున్నటువంటిది ఇది. ఇప్పుడు లెస్ మార్క్స్లో వస్తున్నాయి కాబట్టి మీ పిల్లవాడు చదవట్లేదు అనుకోవద్దండి. ఇప్పుడు ఈ రోజున పర్సంటేజ్ మంచి మార్కులు అంటే మీరు ఎంత చెప్తారు? 90 చెప్తారా, 95 చెప్తారా, 96% చెప్తారా? యావరేజ్ 90 అయిపోయించారు ఇప్పుడు. అవునండి, అది పరిస్థితి. రైట్. సో ఇది బోర్డ్ ఎగ్జామ్స్ వరకు పరిమితం అండి. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను నాగరాజు గారు. 60 నుంచి 65% వస్తే జేఈ మెయిన్స్లో 13 లక్షల మంది పిల్లల్లో మొదట 10,000లో పిల్లోడు ఉంటాడండి. మరొకసారి రిపీట్ చేస్తున్నా, మీ పిల్లవాడికి 60 నుంచి 65% మార్కుల మధ్యలో వస్తే జేఈ మెయిన్స్లో 13 లక్షల మంది పిల్లలు రాసేటువంటి ఆ ఎగ్జామ్లో మొదట 10,000లో మీ పిల్లలు ఉంటారు. అంటే 65 కన్నా తక్కువ వచ్చేటువంటి పిల్లలే 12,90,000 మంది ఉంటారు అని చెప్తున్నాను అనమాట అండి. అదే 70 to 75% మధ్యలో వచ్చినటువంటి పిల్లలు ఉంటే నీట్లో 22 లక్షల్లో మొదట 20,000లో ఉంటారండి. మరి చూడండి, అంటే మనం ఆ 90-95% మనం ఫిక్స్ చేసుకుంటే 60-65%, 70-70% తక్కువ అని అనిపిస్తుంది కదా. కానీ కాంపిటీషన్లో ఇది పరిస్థితి. ఇది ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దీనికోసం ఇలా చాలా పాయింట్లు ఉంటాయి. కానీ మన పేరెంట్స్ అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రేమగా ఒక చెక్ లిస్ట్ ఇద్దామండి. ఒక 3 పాయింట్స్. మీ పిల్లవాడు నిజంగా 11th 12thలో వెనకబడిపోతున్నాడా, చదవట్లేదా అని చెప్పడానికి మార్కులు చూడవద్దు. ఫస్ట్ మార్కులు చూడవద్దు. దానికన్నా ముందు 3 పాయింట్లు చెప్దామండి. 1, మీరు మార్కుల గురించి అడుగుతున్నా, ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నా ఎదురు సమాధానం చెప్తున్నాడా? అది పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు ఎదురు సమాధానం చెప్తావు నాగరాజు గారు? మనం మన పని చేయలేనప్పుడు ఎదురు సమాధానం చెప్తారు. అది మొదటిదండి. 2వది, ఎక్కువ టైము డివైజెస్తో గడిపేస్తున్నాడా? 2వ పాయింట్. 3వ పాయింట్, సెల్ఫ్ ప్రాక్టీస్ అంటే తోస్తే తప్ప వాడు పుస్తకం దగ్గరికి వెళ్ళట్లేదా? ఈ 3 కారణాలండి. ఈ 3 కారణాలు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లవాడు వెనుక మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాడు. ఇది మొదటిది. తర్వాత మార్క్ చూడండి. మార్క్స్ పట్టించుకోవద్దు ప్రస్తుతానికి, అంటే ఇనీషియల్గా మార్క్స్ గురించి వెళ్ళొద్దు. ఈ 3 పాయింట్స్ చూడండి. ఈ 3 పాయింట్స్లో ఒక పాయింట్ మీ అబ్బాయి దగ్గర ఉంది అన్నట్లయితే, లేదా కాంబినేషన్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అతని యొక్క ప్రయాణం ఆపోజిట్ వేలో వెళ్తుంది. ఈ సందర్భంలో అందరికీ అర్థమయ్యేటట్టుగా మన పిల్లవాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి 4 ఆస్పెక్ట్ చెప్తాను మీకు. టైప్ 1 స్టూడెంట్ అండి, సిన్సియర్గా ఉంటాడు, పాప మార్క్స్ రావు. మీ పిల్లలు సిన్సియర్, మార్క్స్ రావట్లేదు, అదొక టైప్ 1. టైప్ 2, కాంపిటీషను. వీడు వెళ్ళిన వెంటనే స్కూల్లో క్లాసులో ఒకళ్ళిద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు, అంటే సమాధానం చెప్పేస్తూ ఉంటారు ఒకళ్ళిద్దరు. అమ్మో, నిన్నటి వరకు హీరో, ఎక్కడెక్కడో స్కూల్లో 10th క్లాస్ వరకు 90% అబవ్ వచ్చింది, ఇక్కడ ఏంటి నాకేం అర్థం కాలేదు, వాడు అప్పుడే ఆన్సర్ చెప్పేస్తున్నాడు అనేటువంటి మొట్టమొదటి స్టెప్పు వాడిని ఇంకా నాకు వల్ల కాదేమో అనిపిస్తుందండి, గివప్ చేస్తారు, వదిలేస్తారు. ఇది టైప్ 2. ఇక 3వది, అసలు ప్రయత్నమే చేయరు. ఎందుకు ప్రయత్నం చేయరంటే ఆడు నిన్నటి వరకు చదువుకున్నటువంటిది ఇక్కడ చూస్తున్నటువంటిది సింక్ అవ్వదు, ఈ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. సో ప్రయత్నం చేయరు. ఇది 3వ టైప్ అండి. ఇక 4వ టైప్ ఏమిటంటే, ఇక్కడ ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి వాడి యొక్క ఇంట్రెస్ట్ వేరే పక్కకు మరలిపోతుంది, ఆ ఫ్రెండ్స్తోనో వేరే వాళ్ళతోనో గడిపేస్తాడు. ఇవి 4 రకాల టైప్స్ పిల్లలు ఉంటారండి. నేను ఇవి ఎక్కడ ఉండవు బుక్స్లో. అది పిల్లల్ని చూసి అసలు ఎందుకు వీళ్ళు వెనకబడుతున్నారు, నేను ఇందాక ముందులో చెప్పాను, పేరెంట్స్ యొక్క కంటి మీద తడి వాళ్ళు వెళుతుంటే పిల్లలు కొంతమంది ఆ రిజల్ట్ చూడలేక ఏడ్చేటువంటి పరిస్థితి, అలా అటు పక్కకి వెళ్ళలేని పరిస్థితి, ఈవెన్ దే ఆర్ సిన్సియర్. అసలు ఏం జరుగుతుందని చూసినప్పుడు ఇది కనిపిస్తుందండి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం ఎవరిని ఎలా డీల్ చేయాలి అనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఈ పాయింట్స్లో ఎందుకు అసలు ఈ కారణం ఏర్పడింది అదే మనం చెప్తున్నాం ఇక్కడ. సో ఎందుకు ఈ కారణం ఏర్పడింది అనే దానికి కొన్ని పాయింట్స్ మనం చెప్దామండి. అంటే 10th వరకు జరిగినటువంటి, అంటే నేనేమంటున్నానంటే 10th వరకు మీ పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి పాయింట్స్ని ఒక్కసారి చెక్ చేయండి. పిల్లలు ఈ గ్రూప్లో పడుతుంటే, ఈ విధంగా ఉంటే తర్వాత ప్రయాణానికి అడ్డంకి అవుతుంది.
సో కాబట్టి మనం చాలా వీడియోస్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ చాలా చక్కగా చెప్తున్నారు సార్ పాయింట్స్ అన్ని, అసలు ఈ పాయింట్స్ అక్కడికి వెళ్ళి అడగలేకపోతున్నాం సార్, అసలు మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు అని చెప్తున్నారు. మన ఉద్దేశం ఒకటేనండి, అందరికీ అవేర్నెస్ తీసుకొస్తే వీళ్ళు ఆ డిమాండ్ చేయగలిగితే పరిస్థితి ప్రతి చోట మారుతుంది. వాళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో ప్రతి చోట మారుతుంది, వాళ్ళకి మంచి ప్రయాణం అందుతుంది అనేది మన ఉద్దేశం కదండి. సో అదే మనం చేస్తున్నట్టు ఆ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎక్కడ సమస్య ఉంది వీటిలో అని చూసినప్పుడు అండి, మొదటి పాయింట్ అండి, చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది 10th క్లాస్ వరకు పిల్లలకి, కానీ దాన్ని అప్లై చేసే విధానం ఉండదు. చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను, బై హార్ట్ చేసుకోవడం వచ్చేస్తాం, బై హార్ట్ చేసుకున్నాను. నాది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే ఇంటర్ తర్వాత నా పర్ఫార్మెన్స్ పెరిగింది. అదే సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం మొదలు పెట్టి 7th క్లాస్ వరకు నాది పర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా బాగుండేది సార్. 8th 9th 8th 9th 10th డౌన్. వరస్ట్. అప్పటి వరకు ఏంటంటే టీచర్స్ అక్కడ ఒక రీజన్ అంటే 7th వరకు పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది కదా మాకు. ఇంకా బై హ్యాడ్ చేసి నాకు ఇప్పటికీ ఖచ్చితంగా రావాలి. ఇక మాకు వెనకాల నుంచి టీచర్స్ కూడా చెప్పేవాళ్ళు, నాకు ఇప్పటికీ గుర్తుంది. డాల్ఫిన్స్ ఆర్ సీ యానిమల్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్, దే హ్యావ్ వార్మ్ బ్లడ్, దే కమ్ అవుట్. అంటే అంత అనర్గళంగా ఫౌండేషన్ అది బై హ్యాడ్. అది దాని తర్వాత ఏమైందనంటే కొంచెం రిలాక్సేషన్, మళ్ళీ 10th క్లాస్ వరకు కదా, పబ్లిక్ ఎగ్జామ్ మధ్యలో లేదు కదా, అలా రిలాక్సేషన్ మోడ్ వచ్చింది. 10th వచ్చేటప్పటికి ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగా పూర్ అయిపోయింది. పాస్ అయితే చాలా అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈవెన్ అంత ఇది లేదు, బట్ ఫస్ట్ క్లాసే పాస్ అయింది. కానీ చెప్తున్నాను, ఇంటర్ నుంచి పర్ఫార్మెన్స్ పీక్. నాకు ఎడ్యుకేషన్ మీద బాగా ఇష్టం పెరిగింది, అందుకే పీజీ ఆంధ్ర యూనివర్సిటీ వరకు వెళ్ళగలిగాను. నేను ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చెప్పేది ఇదే నాగరాజ్ గారు. మీరు చూడండి, మీదే బెస్ట్ ఎగ్జాంపుల్. 7th వరకు బాగా చదివారు, 8th 9th 10th డౌన్ అయ్యాను అన్నారు. మరలా వెంటనే రియల్ అయ్యి, అంటే ఇది ఎక్కడుంది, మీ మైండ్లో ఉంది. మీరు 10thలో మార్క్స్ ఫస్ట్ క్లాస్ మాత్రమే వచ్చిందని మీ మీద ముద్ర వేసి పరిస్థితి ఎన్వైరన్మెంట్ వెనక్కి లాగితే మీ పరిస్థితి ఏమిటి? మీలో రియలైజేషన్ లేదు, ఇది నేను సాధించి తీరాలనేటువంటి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యింది. అది టీచర్ ద్వారా కావచ్చు, మన పరిస్థితుల వల్ల కావచ్చు, సంథింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆల్వేస్ అండి. సో మీదే పెద్ద ఎగ్జాంపుల్, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే అండి, అప్లై చేయలేరు. ఇప్పుడు టేబుల్స్ వస్తాయి పిల్లలకి, షాప్కి పంపించేయగలిగితే చేయలేం. ఈ కనెక్ట్ కావాలండి. సో మీరు పిల్లలు పెద్దలు కష్టపడి 90కి 99, 100కి 99 మార్కులు కష్టపడతా ఉంటాం. ఒక మార్కు ప్రాక్టికల్ లెర్నింగ్లోకి రావాలండి. అది మిస్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఎందుకు ఇక్కడ కనెక్ట్ కాబోట్లేదు వీళ్ళు, ఎందుకు వెనకబడుతున్నారు అనే దానికి కారణం చెప్తున్నా. సో అది మొదటిదండి, నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అప్లికేషన్ ఉండదండి. ఎప్పుడైతే అప్లికేషన్ ఉండదో ఇక్కడ లెర్నింగ్ అంతా అప్లికేషన్ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక మొదటి కారణం అండి. ఇక రెండోది, జస్ట్ లెర్న్ చేస్తారు, స్ట్రాటజిక్ లెర్నింగ్ ఉండదు. అంటే ఒకటి, సపోజ్ కెమిస్ట్రీలో ఉందనుకోండి, మొత్తం ఎలిమెంట్స్ గురించి మొత్తం టేబుల్ అంతా, పీరియాడిక్ టేబుల్ అంతా చెప్పేస్తారు, కానీ దాని ప్రాపర్టీస్ కానీ దాని యూసేజ్ కానీ తెలియదు. ఎగ్జాంపుల్, ఇప్పుడే ఈ రూమ్ చూడండి, కెమిస్ట్రీ లేనిది ఇక్కడ ఏ వస్తువు లేదండి. ఒక్కసారి గమనించండి. అవును, ప్రాపర్టీస్ అన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, రైట్? సో అలా మనం చదివేది ప్రతిదీ చుట్టూ కనెక్ట్ అయి ఉందండి. అంటే ప్రతిదానికి కనెక్ట్, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. సో అంటే మరీ విజిబుల్గా కెమిస్ట్రీ కనబడుతూ ఉంటుంది మనం ఏది తీసుకున్నా సరే. సో ఈ కనెక్ట్ రావాలండి. అంటే ఆ కనెక్ట్ లేకపోతే వాడు దగ్గరికి వెళ్ళలేడండి. అది నా బాధ, నా ఆవేదన ఏమిటంటే, మీరు అన్నీ ఏర్పాటు చేసామనుకుంటారు, ఆ పిల్లవాడే దగ్గరికి వెళ్ళలేడు సార్. అవును. సో దాన్ని కనెక్ట్ అవ్వడు అనమాట. అది రావాలండి. అది నెక్స్ట్ ఏంటంటే, ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజిక్ లెర్నింగ్, చదవటం నాలెడ్జ్ రావటం వేరు, టెస్ట్లో పెర్ఫామ్ చేయటం వేరు. ఈ కనెక్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ చదివిందే ఇచ్చేయటము, లేదా స్పూన్ ఫీడింగ్ చేయటము, లేదా ఆ ఎగ్జామ్స్ అంతా కూడా వేరే స్థాయిలో జరగటము 10th వరకు. అందువల్ల వీళ్ళు వెనకబడతారు. మీ పిల్లలు, నేను నమ్ముతాను సార్, ప్రతి పిల్లవాడిని మనం చేంజ్ చేయొచ్చు, అన్లెస్ ఏదైనా మెంటల్గా ఏదైనా డిఫికల్టీ ఉంటే తప్ప. ఇది నేను 100% ఎప్పటికీ మాట చెప్తాను నేను. ఇక మూడో పాయింట్ అండి, స్ట్రగుల్ వచ్చినప్పుడు మీ పిల్లవాడు ఎలాంటి మైండ్ సెట్ మీరు ఇచ్చారు 10th క్లాస్ వరకు. వాడు వెనకబడ్డాడు. ఇప్పుడు మీరే చెప్పారు 10th క్లాస్కి నేను వెనకబడ్డాను అని. హ్యాట్స్ ఆఫ్ టు పేరెంట్స్. మీ అప్పుడున్న ఎన్వైరన్మెంట్ని అప్పుడు మీరు వదిలేయలేదు, బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి 11thలో మీ యొక్క పరిస్థితి. మా మదర్ ఫాదర్ కూర్చోబెట్టి కుటుంబ పరిస్థితులు బాగా నేర్పించారు సార్. అరే బాబు, నువ్వు చదువుకుంటే తప్ప మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నీ మీద
5 అక్కల తర్వాత మీ ఇద్దరికి మేము కష్టపడి చదివిస్తున్నామంటే కారణం ఒకటే, మన పరిస్థితిని మీరు మారుస్తారని. ఆటోమేటిక్గా మన ఇంట్లో అన్నీ మారతాయి అని. సో నువ్వు కొంచెం పద్ధతి మార్చు, మన పరిస్థితులు అన్నీ మారతాయి అనే రియాలిటీకి తీసుకొని వచ్చారు. ఈవెన్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఎలా పెరిగిందనంటే, ఓహో నేను చదివితే ఇంత వస్తుంది అనమాట అనే క్లారిటీని, ఆ రియాలిటీ రిలేట్ చేయటం మొదలు పెట్టారు. ఆ రియాలిటీని. సో అక్కడి నుంచి ఈ రోజుకి నా ఇంటి పరిస్థితి మార్చడానికే ఏదన్నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను సార్. నేను పద్ధతులన్నీ మార్చింది అక్కడ పరిస్థితులు మార్చుకోవడానికి. రైట్, నేను ఇలానే ఉండాలని ఒక డిజైన్ ఉంది. రైట్. సో మీరు ఆ రోజున ఆ ఆలోచన చేయకుండా వాళ్ళకి అంత ఉంది నాకు లేదు అని కొంచెం ఆ సెల్ఫ్ దాంట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటో చెప్పండి. అంటే ఆ ఎన్వైరన్మెంట్, నేను అందుకే చెప్తున్నా, పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మీ థాట్ ప్రాసెస్ని లేదు నేను ఇది సాధించి తీరాలి, ఇక్కడ పరిస్థితులు మార్చాలనేటువంటిది బలమైన ముద్ర పడిందండి. ఆ మైండ్ సెట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్ట్రగుల్ వచ్చినప్పుడు మనం వదిలేస్తున్నామా, మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి రెజైలియన్స్ని సంపాదిస్తున్నామా, నేను చేయగలను అనేటువంటిది. ఈ మైండ్ సెట్ 10th క్లాస్ వరకు మీ పిల్లవాడికి ఇవ్వకపోతే ఇక్కడ వెనకబడతాడు. 3వ కారణం అండి. అంటే వాడు కష్టమైంది వచ్చినప్పుడు వాడు కూర్చుంటున్నాడా లేదా, సింపుల్ అండి, నేను చాలా సింపుల్గా చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. ఇక 4వది డిపెండెంట్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ అండి. చాలామంది మొన్న కూడా మీకు చెప్పారు, చాలామంది ఒక సమస్య వచ్చిన వెంటనే టీచర్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరకో పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ డిపెండెన్సీ పెరిగిపోయిందో ఇక్కడ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెనకబడిపోతారండి. సెల్ఫ్ స్టడీ పెరగాలి. అంటే 10th క్లాస్ వరకు కూడా ఈ 4 లక్షణాలు పెంపొందించగలిగితే మీ పిల్లవాడు జర్నీని ఆపడం ఎవడి తరం కాదండి. అంటే ఆ సమస్యే రాదు మీకు. 11th తర్వాత 10th తర్వాత వెనకబడ్డాడనే సమస్య రాదండి. అలా కొండల్ని పిండి చేసుకుంటూ వెళ్ళిపోతారండి ఆ పిల్లలు. ఇదే అండి. ఫ్యాంటాస్టిక్ సార్. చాలామంది పిల్లలకి కొన్ని డిజబిలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి, లేదా బిహేవియర్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. సరిగా పర్ఫామ్ చేయకపోవడము, అవగాహనలోకి రాకపోవడం జీవితంలోకి. చిన్నపిల్లలని అనుకుంటూ ఉంటాం వాళ్ళ ఏ విషయం అయినా సరే అవగాహనలోకి రావాలి అని అంటే ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఈజీ అయిపోయింది. అవునండి. ఒకప్పుడు మనం ఒక సినిమా చూడాలి అని అంటే టికెట్ బుక్ చేసుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు థియేటర్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు సింపుల్, ఇంటి దగ్గర బుక్ చేసుకుని వెళ్తాం, లేదంటే నెట్ఫ్లిక్స్లోనూ అమెజాన్లో చూసుకుంటాం. అంటే అంత ఈజీ అయిపోయింది జీవితం, కంఫర్ట్ పెరిగిపోయింది. అయినా సరే పిల్లల్లో డిజబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో దాన్ని గుర్తించి దాని నుంచి పిల్లల్ని బయట పడేయాలి అనుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక థెరపీ కోసం, కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు, సరైన కెరీర్ గైడెన్స్ కోసం చూస్తున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? సో ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీరు చాలా రైట్ పాయింట్ కోట్ చేశారు. ఇప్పుడు ఆ కంఫర్ట్తోనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే వాస్తవం తెలియట్లేదు పిల్లలకి. సో వాళ్ళకి తగ్గట్టుగా చాలా కోర్సెస్ మనం డిజైన్ చేసామంటే వాళ్ళ సమస్య చెప్తే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాం. ఏదైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుందండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, సో దీనికి బాగా యాడ్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కెరీర్ గైడెన్స్కి సంబంధించింది కావచ్చు, లేదు అని అంటే పర్సనల్ కౌన్సిలింగ్ దానికి సంబంధించింది కావచ్చు. మీ పిల్లల్లో ఏదైనా డిజబిలిటీ ఉంది అని అంటే దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, ఎలా వెళ్తే పిల్లాడి కెరీర్ బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను సుబ్బారావు గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.